ప్రతి దొంగతనం చూడండి మీరు, ప్రతి గుడి దాంట్లో దొంగతనం సింహాచలంలో పట్టుకున్నారు, తిరుపతిలో పట్టుకున్నారు, దుర్గగుడిలో పట్టుకున్నారు. ఎవరిని అనాలి అందులో? మామూలు వాళ్లే చేస్తారు, అక్కడ సిబ్బందే చేస్తారు, సిబ్బందే చేస్తారు. అది ఎప్పుడో దొరుకుతారు, దొరికిన రోజున పాపాత్ముడు అవుతాడు, దొరకనంత వరకు మంచోడు అవుతాడు. ఇక్కడ ఒకటేంటంటే ఈ దరిద్రులు చేసిన పని, వీళ్ళు తప్పు చేస్తూ ఇన్ని సంవత్సరాల హిందువుల యొక్క పోరాటానికి ఒక మచ్చ తెచ్చారు. దాన్ని అవతలోడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రూపాయి చందా ఇచ్చిన వాళ్ళు కాదు. నేనే ఉన్నాను, అయోధ్యకి సంబంధించి నా వంతు నేను చేశాను, నేను అది ఎంత అని చెప్పను కూడా. మన వంతు మనం ఏది 500 ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి ఆలయం కదా అన్నటువంటి దృష్టితో అందరం ఏదో ఒకటి చేయొద్దాం అన్న లెక్క. కాబట్టి ఈ అలాగని చెప్పేసి ఇప్పుడు అదంతా దుర్వినియోగం అయిపోయిందని నేను అన్నాను. అందులో తప్పు చేశారు, తప్పు చేసినోడిని దేవుడే పట్టించాడు. మీరు తప్పు చేసేవాడు ఎవ్వడూ కూడా నేను దొరకనని బిగిన్. అంటే ఒకటి సార్, ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఒక అయిపోయింది దొరికారు, ఇది ఒకటి ట్రస్ట్ కూడా ఇలాంటి వాళ్ళని కాపాడుతూ వచ్చింది. అయోధ్యలోనే చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఫుటేజ్ మాయమైనా లేదు అంటే వీళ్ళు కొన్ని విరాళాలు తీసుకుని రసీదులు కూడా ఇవ్వలేదంట. ఇప్పుడు ఆయన ఈ పూజారి ఎవరైతే ఉన్నారు, వినోద్ మిశ్రా ఎవరు, వాళ్ళ తాలూకు ఎవరైతే ఇవ్వలేదు, అడిగితే అప్పుడు ఒక్కొక్కటి బయట పడింది అనేది, ఇదంతా ట్రస్ట్ కి జరగకుండా తెలియకుండా జరుగుతుందా? ట్రస్ట్ కి తెలిస్తే ఫస్ట్ లోనే పట్టుబడేవాళ్ళు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ దుర్గగుడిలో ఈ చీరల అంటే ఇంతకుముందు హిడెన్ ఆపరేషన్ చేసాం టీవీ9 స్టార్టింగ్. చీర పట్టుకెళ్ళి ఇస్తాం, అక్కడ ఆ కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం పూజారి గారి దగ్గర ఇచ్చేసేస్తే ఆయన అక్కడ ఇచ్చేయమంటాడు. అక్కడ ఆ ఇచ్చినప్పుడు మనం 10,000 రూపాయలు తీసుకెళ్తే 2,000 3,000